టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చలో టీజీపీఎస్సీకి బీఆర్ఎస్పీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వారిని అడ్డుకోవడానికి పోలీసులు భారీ కంచెలతో భద్రతను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ సహా విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చలో టీజీపీఎస్సీకి బీఆర్ఎస్పీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వారిని అడ్డుకోవడానికి పోలీసులు భారీ కంచెలతో భద్రతను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ సహా విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చలో టీజీపీఎస్సీకి బీఆర్ఎస్పీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వారిని అడ్డుకోవడానికి పోలీసులు భారీ కంచెలతో భద్రతను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ సహా విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం స్పాట్ నుంచి మా క్రైమ్ ప్రతినిధి నిర్మల లైవ్ ద్వారా అందిస్తారు. నిర్మల, చెప్పండి. విజువల్స్ చూస్తున్నాం, అక్కడ నాయకులు అందరినీను అలాగే ఆ సహ విద్యార్థులను అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను చూస్తున్నాం విజువల్స్లో. అసలు ఏం జరిగింది, పరిస్థితి ఏంటి అక్కడ? సంతోషి, ఇక్కడ మాత్రం చాలా ఆందోళనకరంగా కూడా గురవుతున్నారని చెప్పొచ్చు నిరుద్యోగులైతే. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా మాకు న్యాయం జరిపించట్లేదు, చదువుకొని నిరుద్యోగులుగా మిగిలిపోయి ఉన్నాము మేము ఇక్కడ అని చెప్పేసి కూడా మరి ఇక్కడైతే విద్యార్థులు అయితే చాలా ఆందోళనకు కూడా గురవుతున్నారు. అదే విధంగా ఈ రోజు టీజీఎస్పీని మాత్రం ముట్టడించడం కూడా జరిగింది. అదే నేపథ్యంలో ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలను పెంపొందించాలి, అలాగే మాకు అందులో ఉద్యోగాన్ని కల్పించాలి అని కూడా వాళ్ళైతే రోజు మరి టీజీఎస్పీని అయితే ఇక్కడ ముట్టడించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే మరి ఇక్కడ ఈ ముట్టడించి నిరసన వ్యక్తం చేస్తున్న ప్రతి విద్యార్థిని కూడా మరి ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లో ఉన్న పోలీసులందరూ కూడా అదుపులోకి తీసుకొని వెంటనే మరి వ్యాన్లెక్కించి కూడా అందులో తరలించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం చాలా కఠినంగా కూడా మరి వాళ్ళ బాధను వాళ్ళే మరి నిరుద్యోగులు గొంతు విప్పి కూడా మరి వాళ్ళ
చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అని కూడా చెప్పడం జరుగుతుంది. అదే విధంగా మరి ప్రజాపాలన పేరు చెప్పుకొని కాంగ్రెస్ ప్రభుత్వము ఎంతగానో మరి ప్రజల కోసం సేవ చేస్తామని చెప్పడం కూడా అబద్ధపు వాగ్దానాలు చేసింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున నిరుద్యోగులకు న్యాయం చేయలేక మరి అప్రజాస్వామ్యంగా కూడా ప్రవర్తిస్తుంది అని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందిస్తుంది. అదే విధంగా ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులందరూ కూడా మా గొంతులు నొక్కేస్తున్నారు, మా చదువును తొక్కేస్తున్నారు. అలాగే మేము కనీసం మా బాధను కూడా విన్నవించుకునే అవకాశం కూడా ప్రభుత్వం మాకు కల్పించడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేము కనీసం మా బాధను చెప్పుకుందామన్నా ఇక్కడ పోలీసులు కూడా మాకు సహకరించకుండా మరి వెంటనే వీళ్ళు కూడా మమ్మల్ని అదుపులోకి నినాదాలు వ్యక్తం చేస్తున్నారు. సంతోషి. రైట్ నిర్మలా, థ్యాంక్ యూ. స్టోర్ బియ్యాన్ని బడిలో పెట్టుకునేందుకు